గొప్ప తల్లి జ్ఞానమ్మ ఆమె భర్త చనిపోయిన తర్వాత ఏమైందో, 5 మగబిడ్డలను ఏమి చేసిందో, ఎలా జీవించిందో? ఎందుకు అలా అడిగావు? ఏమనుకున్నావు? ఆమె ధైర్యశాలి, పులిబిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు చలించకుండా ముందుకు సాగిన ఒక గొప్ప వీరవనిత. దానికి కారణమేమిటో తెలుసా? ఏంటో? ప్రభుయేసు మీద ఆమెకున్న అపారమైన ప్రేమ, భక్తి. ఆ అచంచలమైన భక్తి భావాలను ఆమె ఎలా తెలియజేసిందో ఈ పాట ద్వారా తెలుసుకుందామా? తెలుసుకుందాం. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, భక్తులనేసు వైపు తిప్పిన చాలు, భక్తులనేసు వైపు తిప్పిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. చేయ పిలువబడెన్, ఇలలోన ధన్యమంటూ భావించేను. యేసుని సేవ చేయ పిలువబడెన్, ఇలలోన ధన్యమంటూ భావించేను. ఇంటింట సువార్తను చాటుట మేలు, ఇంటింట సువార్తను చాటుట మేలు అని తలచేను తాటిపత్రి జ్ఞానమ్మ, తలచేను తాటిపత్రి జ్ఞానమ్మ. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు. ప్రియా యేసు సేవను నే చేసిన చాలు, మహిళన సువార్తను చాటిన చాలు.
యేసు ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, నిత్యమైన సత్యవాకు చాటి చెప్పి, భక్తుల యేసు వైపు త్రిప్పిన చాలు, భక్తుల యేసు వైపు త్రిప్పిన చాలు. ప్రియ యేసు ప్రియ యేసు ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ యేసు సేవను నే చేసిన చాలు, మహిలోన సువార్తను చాటిన చాలు. ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజ యందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనందరము కలిసి ప్రార్థించుదాము. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధారణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మిమ్ము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్.
చేరగవేగా పరుగిడి రామానవుడా పాపుల రక్షకుడేసు రమ్మని తానే పిలచె నిన్ను యేసుని చేరగవేగా పరుగిడి రామానవుడా పాపుల రక్షకుడేసు రమ్మని తానే పిలచె నిన్ను యేసుని చేరగవేగా శాపమునందిన వారి ఆశ్రయుడై తానిలచి బలియాయను ఆరాజు యేసుని చేరగవేగా పరుగిడి రామానవుడా పాపుల రక్షకుడేసు రమ్మని తానై పిలచె నిన్ను యేసుని చేరగవేగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం డైరెక్టర్, కోల్పింగ్ యూత్ సెంటర్, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ తుమ్మా కరుణాకర్ రెడ్డి 21వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు తుమ్మా జ్ఞానారెడ్డి జోస్పిన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ గాదే రాజారెడ్డి తచ్చీస కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని కృతజ్ఞతా బలిపూజ గాదే జేసీ రణధీర్ రెడ్డి, మేరీ నందితారెడ్డి, జోసఫ్ కెవిన్ రెడ్డి, బాల దినేష్ రెడ్డి, బాల సౌమ్యారెడ్డి, మేరీ శ్రీకారెడ్డి సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం ఫ్రాన్సిస్ సేవియర్ కేథడ్రల్ విచారణ కీర్తిశేషులు ఫెలిక్స్ జయరాజ్ దేవదాస్ గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కరుణామయుడైన మన తండ్రి దేవుడు దయచేయాలని వారి భార్య పిల్లలను దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా ఎల్లప్పుడూ కాచి కాపాడాలని వారి తలంపులు నెరవేరాలని పూదోట మార్సలిన్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్టు మేత్రాసనం ఇరుసమనలూర్ గ్రామం కీర్తిశేషులు తుమ్మా జోజిరెడ్డి అనస్తాసియా గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి పిల్లలందరినీ కూడా దేవుడి దయతో దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ కాచి కాపాడాలని తుమ్మా హృదయరాజ్ షీలా అమెరికా నుండి కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ అగ్రపీఠం పెంటారెడ్డి అంతోనిరాజ్ జాక్లీన్ గార్ల పిల్లలు ఫ్రాయిలా షరీ దయగల దేవుడు వారి కుటుంబమునకు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగాను మరియు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పిల్లలు మంచిగా చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్ దయచేయాలని కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు దయచేయాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ అగ్రపీఠం పింజువాకం కండిగై విచారణ ఆంటోనీ ఆగ్నేస్ గార్లకి మంచి ఆయురారోగ్యములు దయచేయాలని వారి తలంపులు నెరవేరాలని వారి పిల్లల కుటుంబాలు అన్ని శాంతి సమాధానాలతోనూ దైవాశీస్సులతోనూ ఉండాలని పిల్లలకు బంగారు భవిష్యత్తు దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు.
కర్నూలు మేత్రాసనం పియలేరు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న బైరెడ్డి అంతోని లూర్దు రిత్వాన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని రాకేష్, ప్రణవి, రణ్విత్లను దేవుడు దీవించాలని, బిడ్డలు దైవ భయంలోనూ జ్ఞానంలోనూ ఎదగాలని, ఆరోగ్యమ్మ, అన్నమ్మ, అత్త, సిస్టర్ సరిత వీరందరినీ నిండుగా మెండుగా దీవించాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. మరి అభినయ్ మనోజ్ కుమార్కు 25వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అమెరికాలో మంచి ఉద్యోగం దయచేయమని, అనుదీప్ కుమార్కు ప్రమోషన్ రావాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నదంతయు, సర్వం అనుకున్నదంతయు కూడా దేవుని సేవకు వెచ్చించినట్లయితే దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. మరి ఈరోజు సువార్తలో కూడా మరియా తనకున్నదంతయు కూడా క్రీస్తు ప్రభువుకు అర్పించింది, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందింది. అదేవిధంగా తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు తన జీవితంలో తనకున్నదంతయు కూడా, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క ఉన్నటువంటి సంపదను అంతా కూడా దేవునికి అర్పించటంతో దేవుడు ఆమెను సమృద్ధిగా ఆశీర్వదించారు. మరి ఇలాంటి సుగుణం మనం కూడా కలిగి జీవించినట్లయితే ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుని నుంచి మనం ఎప్పుడు కూడా పొందుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క మంచి తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మా బలహీనత వలన మేము తొట్టిల్లి నేలకూలినను నీ జనితైక కుమార్ని శ్రమ ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని, జీవమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు పెద్దగా అరవడు, వీధులలో ఉపన్యసింపడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని.
ఇతని వలన ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయమును కొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపనసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయమును కొనివచ్చును. నిరాశ చెందక, నిస్పృహకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధనకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను. దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభువైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమును ఒసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులను తెరుతువు, బందీలకు చెర నుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికిని భయపడవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికి వచ్చి నన్ను కబళింపజూచినచో వారి కుప్పగూలిపోవుదురు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ లోకమున నేను ప్రభువుని మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు ప్రభు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెదిటువు చేసుకొనుము. నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితిని, వేసారితిని, అంతటా తిరిగితి. వెదకితిని, వేసారితిని, అంతటా తిరిగితి. తను కానరాక నీ కలత చెందితి. తను కానరాక
స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములకు అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయన్ను పట్టింపనున్న యూదా ఇస్కారియేతు, ఈ పరిమళ తైలము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దాన్ని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయన్ను విశ్వసించుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం మనకున్నదంతయు మనం వెచ్చించినట్లయితే దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41 నుంచి 44, మరి ముఖ్యంగా 44వ వచనంలో విధవరాలు క్రీస్తు కోసం తన జీవనధారమంతా కూడా త్యాగం చేసింది. అదేవిధంగా లూకాసు వార్త 21వ అధ్యాయము 4వ వచనంలో పేదరికంతో సమస్త జీవితం సమర్పించింది ఆ విధవరాలు, ఆ పేదరాలు. అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చూస్తున్నట్లయితే పరలోక రాజ్యాన్ని పొందాలని తనకు ఉన్నదంతయు అమ్మివేసి పొలమును కొనెను. అంటే దేవుణ్ణి పొందాలి అంటే మనకున్నదంతయు కూడా వెచ్చించాలి, త్యాగం చేయాలి అని ఈ యొక్క వచనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారిని చూసినట్లయితే, నా ప్రభువు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును
పూర్తి నష్టముగా పరిగణించుచున్నాను. అదేవిధంగా సమస్తమును విడనాడి తిని ఇంకా క్రీస్తును పొందుటకు అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా వచనాలు మరి చదువుకున్నట్లయితే క్రీస్తుని పొందాలి అంటే మనం సర్వాన్ని చెత్తగా భావించాలి. మరి మనకున్నదంతా కూడా క్రీస్తుకు వెచ్చించాలి. ఈరోజు ఈ యొక్క వచనాలు ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, ఈరోజు మనం సువార్తలు చూసినట్లయితే మనం కొంతమంది వ్యక్తుల గురించి వింటున్నాం. ఎవరెవరి గురించి? మనం మార్తమ్మ, మరియమ్మ, లాజరు, వీరు బెతానియా గ్రామంలో నివసిస్తున్నారు. మరి ప్రభు తరచుగా ఈ కుటుంబాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకోసమంటే వారి నుంచి వారు పెట్టేటువంటి భోజనం లేదా వారు అభిమానించేటువంటి వ్యక్తులు ఇంకొన్నిసార్లు ఆ ప్రభు చేస్తున్నటువంటి కార్యాల్ని ఎంతగా మెచ్చుకునేటువంటి కుటుంబం. అదేవిధంగా ఇంకొక రకం జనాల్ని ఇక్కడ చూసినట్లయితే యూదా ఇస్కారియేతు, మరి ఆనాటి పరిసయ్యులు, వీళ్ళలో ఉన్నటువంటి గుణాలు వేరు, మరి మార్తా మరియ లాజర్లో ఉన్నటువంటి గుణాలు వేరు. ఇవన్నీ కూడా మనం పరిశీలించుదాం. ఇక్కడ మనం మార్తమ్మ, మరియ, లాజరు వారి ముగ్గురిని చూసినట్లయితే వారు సంపూర్ణంగా సమర్పించుకున్నారు. కానీ అక్కడున్నటువంటి పరిసయ్యులు, యూదా ఇస్కారియేతు అంతా కూడా లెక్క కడుతూ ఉన్నారు. మరి రెండో విషయానికి వస్తే మార్తా, మరియ, లాజరు వారు సంపూర్ణ ప్రేమను వ్యక్తపరిచారు. కానీ ఇక్కడ యూదా ఇస్కారియేతు, ఫరిసేయులు దురాశను, ఈర్ష్యను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకా మరియమ్మ తాను తెచ్చినటువంటి పరిమళ ద్రవ్యాన్నంతా కూడా ఆ తెచ్చినటువంటి ఆ కలశాన్ని అంతా కూడా పగలగొట్టి సంపూర్ణంగా క్రీస్తుకి అర్పించింది. ఇక్కడ యూదా ఇస్కారియేతు, ఫరిసేయులు ఇది ఎందుకు, ఇలాంటి ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఒక స్త్రీ తన వెంట్రుకలు అందంగా భావిస్తుంది, ఆకర్షించుకుంటుంది. అలాంటి తల వెంట్రుకలతో ప్రభు పాదాలని తుడుస్తుంది. అంటే చూడండి, అంటే నా అందం ముఖ్యం కాదు, ప్రభువే నాకు ముఖ్యం అనే విధంగా మరియా తన యొక్క వెంట్రుకలతో ఆ ప్రభు పాదాలని తుడుస్తూ ఉంది. మరి యూదా ఇస్కారియేతు, ఫరిసేయులు వారు స్వార్థంతో దొంగతనంగా మరి మోసం చేయాలని వారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పరిమళ ద్రవ్యాన్ని పగలగొట్టగానే ఆ గది అంతా కూడా గుబాలించింది. మరి ఇక్కడ యూదా ఇస్కారియేతు, ఫరిసేయులు వారి స్వార్థం అంతా కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు కోసం సంపూర్ణంగా అర్పిస్తామో ఆ క్రీస్తుని మనం హెచ్చిస్తాం. లేదా మనం ఈ దురాశ, ఈర్ష, మోసం, స్వార్థం ఇవన్నీ కూడా ఉంటే మనం దేవుణ్ణి హింసిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క మార్తమ్మ, మరియ, లాజరు వీరు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుని హెచ్చిస్తున్నారు. వారికి కలిగినదంతా కూడా సంపూర్ణంగా అర్పిస్తున్నారు. అందుకే వారిని సంపూర్ణంగా సమృద్ధిగా ఆ క్రీస్తు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయమే ఈరోజు మనం తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు తన జీవితంలో మనం గమనించుకోవచ్చు. నాకు సిస్టర్లు వారు రాసినటువంటి పుస్తకం ఇచ్చారు. అయితే అది చిత్రాలతో ఉన్నటువంటి పుస్తకం. చిత్రాలు తర్వాత అంశం కూడా ఉంది. నేను ఆ పుస్తకాలన్నీ పేజీలన్నీ తిప్పుతుంటే నాకు ఒక పేజీ బాగా ఆకర్షించుకుంది. ఏంటి అంటే ఒక తల్లి 4 గురువుల ముందు ఉంది. వీరు ఎవరా అని చదివితే ఆ 4 కూడా తన కుమారులు.
చూడండి ఆ తల్లి ఎంత గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుందో. ఒక 5 కుమారులు 4 గురువులు కావటం. ఇలా మనం కూడా, నన్ను ఆలకిస్తున్న వారందరూ కూడా మీ యొక్క పిల్లల్ని దేవుని సేవకు అర్పించినట్లయితే ఆ సంతోషం వేరుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక అంశాన్ని నేను గమనించాను. ఆమె తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు. ఆమె జీవించింది కేవలం 52 సంవత్సరాలు. 37వ సంవత్సరంలో వితంతు అయింది. అయినప్పటికీ ప్రభువు మీదనే ఆధారపడ్డది. ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోలేదు. ఇక తమ కుమారుల్ని సెమినేర్లో పంపించిన తర్వాత, వాళ్ళు గురువులు అయిన తర్వాత దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేయండి అని పంపించింది. ఇంకొక హాస్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఆమెకు కలిగిన పిల్లలు 5 మగ పిల్లలు. అయితే ఆమె దైవ సేవకురాలుగా ఇప్పుడు చూసినట్లయితే అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు. అంటే ఈ 2 రిలీజియస్ కాంగ్రిగేషన్, విమెన్ కాంగ్రిగేషన్ కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఆడపిల్లలు చూసి ఆ దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ హర్షిస్తుంది, సంతోషిస్తుంది అని నేను భావించుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే నేటి సువార్తను, తన జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు. తను సంపూర్ణంగా తన కుటుంబాన్ని అర్పించింది. 5 పిల్లల్లో కుమారులు 4 కూడా దైవ సేవకు అర్పించింది. తర్వాత తను వితంతు అయిన తర్వాత తన సంపదంతా కూడా ఒక బాలికల చదువుల కోసం ఒక స్కూలు కట్టడానికి ఆమె వెచ్చించింది. అంటే తన ధనం కూడా వెచ్చించింది. అందుకే ఈరోజు మనం మార్తమ్మ మరియమ్మను చూస్తున్నాం. ఒకరిని యాక్టివ్ అంటారు, ఒకరిని కాంటంప్లేటివ్ అంటారు. అయితే ఈమె విషయంలోనికి వస్తే యాక్టివ్ కాంటంప్లేటివ్ అంటే ఒకటి ధ్యానం, ఒకటి దానం. అంటే ఈ దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మలో మార్తమ్మ ఉంది, మరియమ్మ కూడా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆమె దేవునికి సర్వాన్ని అర్పించి అన్నీ కూడా త్యాగం చేసి ఇక బాలికలు అభివృద్ధి చెందాలని తన యొక్క సంపదను కూడా వెచ్చించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని గుణం. ఆ దేవుని గుణం ఎలాంటిది అంటే, క్రీస్తు ప్రభు కరుణామయుడు, న్యాయమూర్తి. ఇది మనం యెషయా గ్రంథం 1వ పట్టణంలో చూస్తున్నాం. అంటే యేసు ప్రభుని గురించి, నలిగిన కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడుతున్న దీపాన్ని ఆర్పడు, మరి నిరుత్సాహపడక నిరాశ చెందక నేల మీద న్యాయం నెలకొల్పుతాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ చెందక దేవుని మీదనే ఆధారపడి తనకున్నదంతా కూడా దేవునికి అర్పించి ఆ దైవానుగ్రహం పొందింది. మరి ఇలాంటి సుగుణాలే మనం ఈ 2 కాంగ్రిగేషన్ సభలు మనం చూసినట్లయితే, సెయింట్ ఆన్స్ ఫిరంగిపురం, సెయింట్ ఆన్స్ మెడ్రాస్, వీరి ఇరువురిని కూడా ఆ తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు వలె అలాంటి సుగుణాలు కూడా వీరందరూ కూడా పొంది ఆమె యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము. దయగల మా తండ్రి ప్రభువా సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీ సేవ చేస్తున్నటువంటి పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, మరి ముఖ్యంగా సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్, సెయింట్ ఆన్స్ ఆఫ్ ఫిరంగిపురం, ఈ యొక్క కన్యక మఠాలను ప్రత్యేక విధంగా దీవించండి. ఇంకా ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి మీ స్వార్థ క్రియలన్నిటిని కూడా సమృద్ధిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు
దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పూజలు పెట్టించి తమ ఉద్దేశాలను అర్పిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రభువా, ఎవరైతే దివ్యవాణి అభివృద్ధి చెందాలని వారు తమ యొక్క ప్రార్థన ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో వారందరినీ కూడా దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, మేము ఈరోజు ధ్యానించిన విధంగా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మేము మాకున్నదంతా కూడా వెచ్చించి అర్పించి మీ నుంచి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఏ విధంగా అయితే మరియా తనకున్నదంతయు తన యొక్క అందాన్ని కూడా ప్రభువుకు అర్పించిందో, తనకున్నదంతయు కూడా పరిమళ ద్రవ్యాలను అర్పించిందో, అదేవిధంగా దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ, తాడిపత్రి జ్ఞానమ్మ కూడా ఆ విధంగా అర్పించింది, సంపూర్ణ ఆశీర్వాదం పొందింది. అదేలాగున ప్రభువా, మేమంతా కూడా మాకున్నదంతా కూడా మీకు వెచ్చించి అర్పించి త్యాగం చేస్తూ మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందేలా మమ్మల్ని అందరూ కూడా దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రాస్, మరి అదేవిధంగా సెయింట్ యాన్స్ ఫిరంగిపురం, ఈ యొక్క మఠాలను ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మను మీ యొక్క చిత్తమైతే ఆమెను పునీతురాలుగా తీర్చిదిద్దండి. ప్రభువా, ఈ యొక్క రోజును బట్టి ప్రతి కుటుంబాన్ని కూడా మీకు అర్పిస్తున్నాను. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తలను దీవించండి. వారు కలిగినటువంటి పిల్లలను దీవించండి. ఏ విధంగా అయితే జ్ఞానమ్మ తన కుమారుని దేవుని సేవకు అర్పించిందో అదేలాగున ప్రతి కుటుంబంలో కూడా తమ పిల్లల్ని దైవ సేవకు అర్పించేలా వారందరికీ కూడా మంచి మనస్సును దయచేయమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమ రహస్యములను కరుణతో వీక్షింపుము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవపు ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడుచు తరుణంన కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకంగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలిగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పులకింత నా హృదయ తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదయ తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన నన్ను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించుమని ప్రార్థించుచున్నాము. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడుము. ఈ పరమ రహస్యముల ద్వారా మేమును ఈ సంరక్షణ క్రింద జీవించుచు కడన శాశ్వత రక్షణను పొందుదుముగాక. నీ ప్రేమాదరణలో నిత్యానందమునకు పాత్రలమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మా ఫిరంగిపురం జ్ఞానమ్మా, ఆదర్శమూర్తివే మా జ్ఞానమ్మా. జ్ఞానమ్మా మేమమ్మా జ్ఞానమ్మా, సహనం ధైర్యం కలిగిన ఓ జ్ఞానమ్మా. పరిశుద్ధాత్మ ప్రేరణతో తన పుత్రుల దైవ సేవకు పంపి
పరిశుద్ధాత్మ ప్రేరణతో తన పుత్రుల దైవ సేవకు పంపి ఉన్నదంతయు పేదలకిచ్చి వెలుగు నింపిన జ్ఞాన జ్యోతివై ఉన్నదంతయు పేదలకిచ్చి వెలుగు నింపిన జ్ఞాన జ్యోతివై జ్ఞానమ్మా సుగుణశీలి జ్ఞానమ్మా జీవింపజేయు మమ్ములను నిస్వార్థముతో జ్ఞానమ్మా సుగుణశీలి జ్ఞానమ్మా జీవింపజేయు మమ్ములను నిస్వార్థముతో వందనమమ్మా అందాల జ్ఞానమ్మా అంజలులివిగో చేకొను మా తల్లి వందనమమ్మా అందాల జ్ఞానమ్మా అంజలులివిగో చేకొను మా తల్లి